సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 386వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికం అండి. ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఎపిసోడ్ ప్రారంభంలో మనం మామూలుగా భౌతికంగా కొన్ని డివిజన్స్ ఏర్పరచుకొని మనం విడిపోతూ ఉన్నాం. ఇది రకరకాల ధర్మాలకు కూడా చెందుతుంది, ఒక హిందూ ధర్మానికే కాదండి. అర్థమైందండి. మామూలుగా మనం అంటున్న కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు అంటుంటాం. అది కాకుండా కూడా ఇప్పుడు ఇస్లాం ధర్మంలో కూడా సన్నీసు, షియాస్ అంటారు. అదేవిధంగా క్రైస్తవ ధర్మంలో కూడా ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ అంటారు. మేరీ మాత గ్రూప్ అనేది రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా హిందూ ధర్మాన్ని మనం పరిశీలించినట్లయితే వైష్ణవులు, శైవులు అంటారు. ఇదంతా దేని కొరకు వచ్చిందండి? ఈ విధంగా విడిపొమ్మని చెప్పి ఏ విధంగా ఎక్కడైనా ఏ శాస్త్రమైనా చెప్పిందా? విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే. మనం భగవద్గీత ఘోషిస్తోంది, సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనం మన ముఖారవిందం నుండే సర్వే జనాహ సుఖినోభవంతు అంటున్నాం, కానీ సర్వ వైష్ణవులు సుఖినోభవంతు, సర్వ శైవులు సుఖినోభవంతు అంటున్నామా? వసుదైవ కుటుంబం అంటున్నాం, కానీ మైనస్ సోన్స్ అంటున్నామా? సర్వమానవ సోదర భావ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటున్నాం. అక్కడ యూనివర్సల్ అనే పదం వచ్చింది. ఒకసారి ఆలోచించినట్లయితే ఇవన్నీ దైహికంగా ఉన్నటువంటి డివిజన్స్ అండి. ఇది దానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, పెద్ద స్టడీ అవసరం లేదండి. కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం సరిపోతుంది దానికి. మామూలుగా మనం వైష్ణవులు అంటే ఈ విధంగా నిలువునామాలు, అడ్డనామాలు అని చెప్పి ఎవరికి వారు ఒక్కొక్కసారి కొంతమంది చాలా చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు. వీళ్ళు మనవాళ్ళు కాదండి, వీళ్ళు మనవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళకి సర్వే జనాహ సుఖినో భవంతు అనేటువంటి ఆ విధంగా వాళ్ళు బోధించడం కరెక్టేనంటారా? ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు అంటున్నాడు ఇవన్నీ భౌతికంగా వచ్చేటువంటి డివిజన్స్. ఒక్కసారి ఈ భౌతికం ఈ శరీరం నుండి, అంటే బొంది అంటారు చూసారా, ఇక్కడి నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అంటే అన్ని డివిజన్స్ క్లోజ్ అయిపోతాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆత్మకి ఎటువంటి డివిజన్ లేదు. ఒక జ్యోతి స్వరూపం అలా వెళ్ళిపోతుంటే దానికి ఇది వైష్ణవ జ్యోతి వెళ్ళిపోతుంది, శైవ జ్యోతి వెళ్ళిపోతుంది, ఒక ప్రొటెస్టెంట్ లేకపోతే క్యాథలిక్స్ లేకపోతే సో అండ్ సో, షియాసు, సున్నీసు, ఇలాగా ఇదంతా కూడా ఏంటంటే అంధవిశ్వాసముతో కూడుకున్నటువంటి విధానం అండి. అందుకనే భగవద్గీత మూల సిద్ధాంతం ఏం చెప్పింది? నీవు ఆత్మవి. ఇది భగవంతుడు చెప్పినటువంటి సిద్ధాంతము కాబట్టి మీరు నమ్ముతున్నటువంటి, విశ్వసిస్తున్నటువంటి ఏ శాస్త్రం తీసుకున్నా కూడా ఆత్మ సిద్ధాంతమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. ఇప్పటి వరకు మనం 3-4 శాస్త్రాలు పరిశీలించాం, భగవద్గీత పరిశీలిస్తూ ఉన్నాం. దాంతో పాటుగా యక్ష ప్రశ్నలు, దాంతో పాటుగా భజగోవింద శ్లోకాలు, ఆదిశంకరాచార్య శంకర భగవత్పాదుల వారివి, ఉపనిషత్తులు తీసుకున్నాం. ఎక్కడైనా ఆత్మజ్ఞానం లేకుండా ఏదైనా ఒక్క మంత్రము కానీ, ఒక్క శ్లోకము కానీ ఏదైనా వచ్చిందండి? అందుకని ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే ఆత్మ యొక్క ఉనికిని మనము, అస్తిత్వాన్ని మనము కనిపెట్టి దానికోసం అభ్యాసము చెయ్యాలి. అంతే, ఇంకా వేరే అక్కర్లే. మీరు సమస్త శాస్త్రాల యొక్క జ్ఞానం అంతా కూడా మీ ముక్కుపిట్లో వచ్చేసినట్టు లెక్క. ఇది చేయకుండా మీరు ప్రపంచాన్ని జయించినా కూడా అది కేవలము ఈ ప్రాణం ఉన్నంత వరకే. తర్వాత మళ్ళీ జీరో అన్నమాట. ఆత్మ సంస్కరించబడదు. ఇప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. సత్య మార్గంలో, ధర్మ మార్గంలో నడిచే ప్రయత్నం చేయండి. జీవితం అమూల్యము. ఇప్పుడు ముఖ్యముగా ఈ యొక్క 7వ అధ్యాయం 19వ శ్లోకంలో భగవంతుడే మనకి చాలా ఈ సమయాన్ని గురించి కూడా, క్రిటికల్ మూమెంట్స్ ఆఫ్ ది లాస్ట్ కల్పము, ఈ కల్పం అనేది ముగుస్తుంది, నూతన కల్పము ఆరంభము కాబోతున్నది.
ఈ కల్పములో ఇది ఆఖరి జన్మ, బహూనాం జన్మనాం అంతే. మళ్ళీ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని గ్రహిస్తారు. అంటే ఇప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకున్నారు, అందులోకి నేను ఎలాగ రావాలి? అర్థమైంది? ఆ ప్రశ్నకి సమాధానమే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నామండి. సంస్కృతి సంపద ఈ ఛానల్ వారికి, ఆ ఛానల్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మనము 2వ అంశంలోకి వెళ్ళిపోదామండి. యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నల్లో ఇది 29వ ప్రశ్న అండి. చాలా సింపుల్ గా తేల్చేద్దాము, చాలా ఈజీగా అర్థమవుతుంది. గత ఎపిసోడ్ లో మనము ఏం చెప్పుకున్నాం? కహ ధర్మ్యం అన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు? కహ అధర్మ్యం అన్నాడు. కహ అధర్మ్యం. దీనికి సమాధానం కూడా చాలా విచిత్రంగా ఉందండి. చాలా శ్రద్ధగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చారు యుధిష్ఠరుడు. దీనికి సమాధానము అధర్మ్యం. ఏం చెప్పాడండి? కహ అధర్మ్యం. అధర్మ్యం ప్రియం అన్నాడు. అధర్మ్యం ప్రియం. ఏదైతే మీకు అత్యంత ప్రియముగా ఉన్నదో అది అధర్మం అంట. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది చూసారా? ఒక్కసారి పరిశీలిద్దాం. అధర్మ్యం, అధర్మానికి దారి తీసేది, ధార్మిక నియమాలకు విరుద్ధమైనది. ఫండమెంటల్ గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే అధర్మము అంటే ధర్మ మార్గాన్ని పూర్తిగా మనము క్లోజ్ చేసేసుకుని అధర్మ మార్గమే ధర్మ మార్గం అంటూ నడుస్తున్నాం. ఎంత విచిత్రమో చూసారా బుద్ధి ఉన్న మనిషి. అందుకనే గీతలో 18వ అధ్యాయంలోని 33వ శ్లోకంలో చెప్తాడు, అధర్మమితి ధర్మం, అధర్మమితి ధర్మం. ఏమన్నాడు ఇది? చాలా అద్భుతంగా చెప్తాడు. 18వ అధ్యాయంలోని 33వ శ్లోకం అండి. అంటే 31, 32, 30 ఇదండి. అధర్మం ధర్మమితి మన్యతే, అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సా పార్థ తామసి. తామసిక బుద్ధి అంటున్నాడు. నువ్వు నడిచేది అధర్మ మార్గము, దాన్ని నీవు ధర్మ మార్గంగా తీర్మానించుకుంటున్నావు. దేని ఆధారంగా తీర్మానించుకుంటున్నావు? నీకు నీవే తీర్మానించుకుంటున్నావా? ఎవరైనా అజ్ఞానులు నీకు ఆ విధంగా తీర్మానించమని చెప్పారా? నాయనా పలానా యజ్ఞం చేసుకో, అధర్మ మార్గంలో నడుచుకో, పర్వాలేదు, నీకు ధర్మ మార్గములో వెళ్ళేటువంటి వారికి ఎంత పుణ్యం లభిస్తుందో అంతే పుణ్యం నీకు కూడా లభిస్తుంది. ఏ శాస్త్రం చెప్పింది? ఇది చాలా ముఖ్యమైనది. అధర్మం ధర్మ వితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సా పార్థ తామసి. అక్కడ నాకు ఏదో గీతా శ్లోకం గుర్తొచ్చింది. ఎందుకంటే ప్రతిదానికి నేను ఇదన్నీ నేర్చుకుంటున్నాను. నేను మిగతా గీత మాత్రమే 30 సంవత్సరాల నుంచి నేను స్టడీ చేశాను. అది నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ కూడా అప్పుడు ఈ కార్యక్రమాన్ని మీకు చెప్పడం కోసం అని చెప్పి ఇవన్నీ యక్ష ప్రశ్నలు, ఈ భజగోవింద శ్లోకాలు ఇవన్నీ కూడా నేను చదువుకొని అర్థం చేసుకొని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నాడు చూడండి. అధర్మ్యం ప్రియం అన్నాడు. అధర్మ్యం ప్రియం ఎందుకు అన్నాడు ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇష్టంగా అనిపించే, బ్రాకెట్లు ఏమిచ్చాడు? ప్రియంగా కనిపించే, కానీ ధర్మానికి విరుద్ధమయ్యేది అధర్మ్యము. మనకి అన్ని కూడా అండి వంకర టింకర పనులన్నీ ప్రియంగా ఉంటాయండి. దొంగతనం చేయటం ప్రియంగా ఉంటాయి, వక్ర మార్గం నడవడం, మోసగించడం ప్రియంగా ఉంటాయి, లంచం తీసుకోవడం ప్రియంగా ఉంటాయి, ఆ కల్తీలు చేయటం ప్రియంగా ఉంటాయి, ఎవరైనా మర్డర్ చేయడం ప్రియంగా ఉంటాయి, దుఃఖపెట్టడం ప్రియంగా ఉంటాయి. అర్థమైందండి? అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? అధర్మ్యం ప్రియం అంటే ఇష్టంగా అనిపిస్తుంది, కానీ ధర్మ మార్గానికి విరుద్ధమయ్యేది అధర్మ్యం. అంటే మనసుకు మొదట చాలా ఆకర్షణీయంగా, మధురంగా, ఆనందకరంగా, సులభముగా అనిపించినా కానీ పరమార్థంగా చూసారా? పరమార్థం అంటే ఏంటి? పరమార్థము అంటే ఏంటండి? ఆధ్యాత్మికము, ఆత్మార్థం. అది పరమార్థం అనమాట. ఆత్మ యొక్క ఔన్నత్యము ఆ దృష్టిలో మనం చూసినట్లయితే ఏమన్నాడంటే పరమార్థంగా నైతిక విలువలను, శాస్త్రీయ ధర్మాన్ని, ఆత్మశాంతిని నశింపచేసేది అదే అధర్మ్యం అన్నాడు. అర్థమైందండి? ఎంత చక్కగా చెప్పాడు చూడండి యుధిష్ఠరుడు. అధర్మ్యం ప్రియమైనది అయినా
ప్రియమైనదే అంటే ఏంటంట, ఆత్మశక్తిని తగ్గించేదంట. ఎప్పుడైతే మీరు వంకర టింకర మార్గంలో నడుస్తున్నారో, అధర్మ మార్గంలో నడుస్తున్నారో, అది మీ ఆత్మలో ఉన్నటువంటి శక్తిని, అంటే పవిత్రత శక్తిని, సాత్విక శక్తిని అది తగ్గించేస్తుంది. ఇంకా అధర్మ మార్గంలో వెళ్ళేటట్టుగా చేస్తుంది అనమాట మనని. ప్రియంగా అనిపించటం మాయ యొక్క మాధుర్యం. ఇక్కడ 5 పాయింట్ ఇచ్చాడండి. మొదటిది ప్రియంగా అనిపించడం అంటే మాయ యొక్క మాధుర్యము. మాయ అంటే ఏంటి? భౌతికము. మాయ అంటే పంచవికారాలు. మాయ అంటే దేహభ్రాంతి, డెల్యూషన్ అంటాడు ఇంగ్లీషులో. భ్రమ భ్రాంతి అంటాడు మాయ అంటే. అర్థమైందండి. అది ప్రియమైనదే అయినా ఆత్మశక్తిని ఏమన్నాడు? మాయ యొక్క మాధుర్యము. ఆత్మశక్తి తగ్గినప్పుడు మాయ ఏం చేస్తుందంట? ఆసక్తిని క్రియేట్ చేస్తుందంట. దేని మీద ఆసక్తి? కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారము మొదలైన వికారాలపై ఆసక్తిని కలిగిస్తుంది. ప్రియంగా అనిపిస్తుంది. అవి క్షణికానందాన్ని ఇస్తాయి. చూసారా, అవి క్షణికానందాన్ని ఇస్తాయి, కానీ శాంతి, పవిత్రత, ఏకాగ్రతను నశింపచేస్తాయి. రెండో విషయం, ఆత్మను శరీరాభిమానం వైపు లాక్కెళ్తే అది అధర్మ్యము. శరీరాభిమానం అంటే దేహాభిమానము, దేహీ అభిమానం అంటే ఆత్మాభిమానము. దేహాభిమానం అంటే ఈ వినాశీ శరీరాన్ని పట్టుకొని కూర్చొని ఇదే 24 గంటలు దాంతోనే గడపటం అనేది అదేమంటున్నాడు? అధర్మ్యము అంటున్నాడు. దైవీ సంపదలకు విరుద్ధంగా ఉండే ఆసక్తులు అంటే అటాచ్మెంట్, కామము అంటే సెక్స్ లస్ట్, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ప్రశంసాభిలాష, అందరూ ప్రశంసించాలి, మెచ్చుకోవాలి, గౌరవించాలి, పొగడాలి, అందరి మధ్యలో సన్మానాలు చెయ్యాలి, పెద్ద పెద్ద టైటిల్స్ ఇవ్వాలి, దాన్ని కోరుకుంటా ఉంటారంట. ఈ విధంగా ప్రియం అన్నాడు కదా, అధర్మ్యం. ప్రియం అంటే ఇదనమాట. ప్రియం అంటే సుఖాసక్తి, ఇవన్నీ ప్రియంగా కనిపిస్తాయి, కానీ ఆత్మను పతనానికి నెడతాయి. మూడో పాయింట్, ధర్మం. ధర్మం అంటే ఏంటి? స్వధర్మమైన శాంతి, పవిత్రత, ఆత్మస్మృతి. అందువలన దానికి విరుద్ధంగా అనిపించే ఆనందం వంటి వేషములో వచ్చి వికారం, ఆనందాన్ని కలిగించే వేషంలో వస్తుందండి వికారం. కామ వికారము, క్రోధ వికారము, మోహ వికారము, లోభ వికారం. బాగా వంకర టింకరగా డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకోండి, అది ఒక ఆనందమే కదా. అమ్మమ్మ ఇవాళ ఎంత సంపాదించుకున్నాను. అది సక్రమంగా సంపాదించుకున్నారా, వంకర టింకరగా సంపాదించుకున్నారా? అవసరం లేదు. అదే యక్షుని భాషలో అధర్మ్యము. క్షణికానందము వర్సెస్ శాశ్వతానందము. క్షణికానందము ప్రియం, శాశ్వతానందము అప్రియం. అంతే కదా, అది నచ్చదు ఎవరికి కూడా. ఆత్మానుభూతి చేసుకోవాలి. మాయ ఇచ్చే క్షణికానందం ప్రియంగా అనిపించి దానిని అంగీకరిస్తే ఆత్మ శాంతిని కోల్పోతుంది. అందుకే యుధిష్ఠిరుడు చెప్పాడు, ప్రియంగా కనిపించిన అధర్మానికి దారి తీసేది అదే అధర్మ్యం. ఐదవది, ఆఖరిదండి, సంగమ యుగములు. అంటే ఇప్పుడు ఆత్మ పరమాత్మల కలయిక యుగము, కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆరంభ సమయము, ఈ సంధి సమయములో దీన్ని సంగమ యుగం అన్నాడు పరమాత్మ. ఈ సంగమ యుగములో ప్రత్యేక అర్థం ఏంటంటే, సంగమ యుగములో ప్రియమై కనిపించే ఏ దేహాభిమానమైన పవిత్రతకు విరుద్ధము. దేహాభిమానము, దేహభ్రాంతి పవిత్రతకు విరుద్ధము. కాబట్టి అది అధర్మ్యము. ఎందుకనే ఇది రాజయోగం అనే ప్రక్రియ ద్వారా అధర్మ్యాన్ని మనము ధర్మ మార్గంలోకి తీసుకుని రావచ్చు. సారాంశం ఏంటండి? ప్రియంగా, ఆనందకరంగా కనిపించేది, కానీ ఆత్మను అసలు ధర్మం ఏంటి? శాంతి, పవిత్రత, వీటి నుండి దూరము చేసేది ఏదైనా కూడా అధర్మ్యము. అర్థమైందండి? ఇప్పుడు అక్కడ యక్ష ప్రశ్నలో 29వ ప్రశ్న యొక్క కహ అధర్మ్యం అంటే అర్థమైంది కదా. అది పూర్తి చేసుకుందాం. ఇప్పుడు మనం ఉపనిషత్తుల్లోకి వద్దాం. ఉపనిషత్తుల్లో మీ దృష్టికి నేను 2 మంత్రాలు తీసుకురాబోతున్నాను. బృహదారణ్యక ఉపనిషత్తులో 4వ అధ్యాయం అంటారు, 4 అందులో 18, 19. తదుపరి ఎపిసోడ్లో కూడా నేను ఇదే వరుస చదువుతాను, ఎందుకంటే 4 మంత్రాలు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాయి. 4వ అధ్యాయం, 4వ అది బ్రాహ్మణం ఇది అంటారు. అందులో 18, 19, 20, 21 ఈ 4
ఈ 4 నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 18, 19 అంటే నోట్ చేసుకునే వాళ్ళు ఏం నోట్ చేసుకోవాలి? 4.4.18. రెండవది 4.4.19. ఈ రెండు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాయండి. జాగ్రత్త విన్న ముందుగా నేను ఆ శ్లోకాన్ని చదువుతాను, 4 పంక్తుల శ్లోకాన్ని. ప్రాణస్య ప్రాణముత చక్షుష చక్షుషశ్చు. అందుకనే ఇది విడగొట్టిన వర్డ్ టు వర్డ్ విడగొట్టిన రాసుకున్నాను, అది చదువుతాను. ప్రాణస్య ప్రాణం ఉత చక్షుష చక్షుష చ చక్షు ఉత శ్రోత్రస్య శ్రోత్రం మనస విదుః తే నిచిక్యు బ్రహ్మ పురాణం అగ్ర్యం. ఇదండి శ్లోకము. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కసారి ఒక పదానికి ఒక పంక్తి యొక్క మీనింగ్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రతి పదం యొక్క మీనింగ్ అవసరం లేదు. ఏముంటుంది? ప్రాణస్య ప్రాణముత చక్షుష 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 చ చక్షు. తర్వాత ఏమన్నాడు? ఉత శ్రోత్రస్య శ్రోత్రస్య శ్రోత్రం. చూసారా పలకటానికి ఎంత కష్టంగా ఉందో? ఇది ఉపనిషత్తుల యొక్క మంత్రము 4.4.18. ఇప్పుడు మొదటి పంక్తి అన్నమాట మనం చెప్పుకునేది. దీని అర్థం ఏంటంటే ప్రాణానికి ప్రాణమైనది. ప్రాణానికి ప్రాణమైనది. చాలా జాగ్రత్తగా వినండి, ఇందులో చాలా నిగూఢ రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ప్రాణానికి ప్రాణమైనది. అందుకని ప్రాణస్య ప్రాణముత, ప్రాణస్య ప్రాణం ఉత. ఉత అంటే ఏంటి? మరియు అనమాట. ఉత అంటే ఎండ్, ఎండ్ అంటాం కదా, ఉత. ప్రాణానికి ప్రాణమైనది మరియు కన్నుకు కన్నైనది. అదేమన్నాడు ఇక్కడ? చక్షుష చ చక్షు అంటే కన్నుకు కన్నైనది. తర్వాత ఏమన్నాడు? శ్రోత్రస్య శ్రోత్రం అన్నాడు కదా, చెవికి చెవైనది. అర్థమైందండి? ప్రాణానికి ప్రాణమైనది, కన్నుకు కన్నైనది, చెవికి చెవైనది, మనసుకు ఆధారమైనది. మనసః విదు అన్నాడు కదా, మనసుకు ఆధారమైనది. అదే ప్రాచీనమైన బ్రహ్మం. ఇదండి దీని మీనింగ్, ఆ మొదటి పంక్తి యొక్క మీనింగ్. అంటే ప్రాణము, చూపు, వినికిడి వీటన్నింటికి మూలమైన తత్వము. ఇప్పుడు దీని సారాంశము మనం అనుకునేలా కన్నే చూస్తుంది. మనం అంటాం కదా కళ్ళు చూస్తున్నాయి అంటాం, కళ్ళే చూస్తున్నాయి. ఇక్కడ కన్నే అంటే ఒక కన్ను గురించి చెప్పాడు. కన్నే చూస్తుంది, చెవే వింటుంది, మనసే ఆలోచిస్తుంది. మనం మామూలుగా అనుకుంటాం కన్నే చూస్తుంది, చెవే వింటుంది. ఒక్క సెకండ్. మనం అనుకునే మామూలుగా ఏమనుకుంటామండి? కన్నే చూస్తోంది, చెవే వింటోంది, మనస్సే ఆలోచిస్తోంది. కాదు, వీటన్నింటినీ పని చేయింపచేస్తున్న చైతన్యమే ఆత్మ. కళ్ళు చూడదండి. కళ్ళు శవానికి కూడా కళ్ళు ఉంటాయి కదా, శవానికి కూడా చెవులు ఉంటాయి, శవానికి కూడా ఉంటుంది కదా, ఇంద్రియాలు ఉంటాయి కదా, మనసు కూడా ఒక ఇంద్రియమే ఉంటుంది కదా, ఆలోచిస్తుందా? అందుకని ఏమంటున్నాడు? చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటి ఏమంటున్నాడు ఇక్కడ? వీటన్నిటినీ పని చేయింపచేస్తున్న చైతన్యమే ఆత్మ. నేను చూస్తున్నాను, కన్ను చూస్తోంది అనుకుంటాడు. మామూలుగా అనుకుంటాడు కదా, నేను చూస్తున్నా. నేనంటే ఎవరో తెలియదు, నేనంటే దేవు అనుకుంటాం మామూలుగా. నేను వింటున్నాను, చెవి వింటుంది అనుకుంటాడు. నేను ఆలోచిస్తున్నాను, మనస్సే నేను అనుకుంటాడు. ఎవరు ఈ సత్యాన్ని తెలుసుకుంటారో ప్రాణము స్వతంత్రము కాదు. చూసారా, ప్రాణము స్వతంత్రము కాదు. ప్రాణం అంటే ఉన్నంత వరకే, ప్రాణం అంటే ఆత్మ ఉన్నంత వరకే ప్రాణశక్తి. ఆత్మ జ్యోతి అనుకుంటే ఈ శరీరంలో ఉన్న ప్రాణశక్తి అంటే లైట్ అన్నమాట, ఒక జ్యోతి వెలుగుతుంది, అదే అన్ని పనులు చేయిస్తుంది. ప్రాణం స్వతంత్రము కాదు, కన్ను స్వతంత్రము కాదు, చెవి స్వతంత్రము కాదు, మనస్సు కూడా స్వతంత్రము కాదు. ఇప్పుడు ఉపనిషత్తు ప్రశ్నిస్తుందంట. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా అర్థమవుతుంది మీకు. కొన్ని ఇక్కడ ఇచ్చాను, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కన్ను చూడాలంటే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? కళ్ళు చూడాలంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనసు ఆలోచించాలంటే చైతన్యం ఎక్కడి నుండి వస్తుంది? అందుకే ఉపనిషత్ చెబుతుంది ఇంద్రియాలు స్వతంత్రంగా లేవు.
వాటిని పనిచేయింపచేసే చైతన్యమే ఆత్మ. అంటే నేను శరీరము కాదు, శరీరాన్ని నడిపించే ఆత్మను. ఇది మొదటి పదం అండి. రెండో పదం మనసో విదుహు అన్నాడు. మనస్సును, మనస్సుకు ఆధారమైన తత్వాన్ని తెలుసుకున్నవారు. మనసో విధు అంటే తెలుసుకున్నవారు కదా. మనసు అంటే మనసహ, మనసహ అంటే మనస్సుని, మనస్సుకు ఆధారమైన తత్వం అంటే మళ్ళీ ఆత్మ అనమాట. మూడో పాదం ఏ నిచిక్యు బ్రహ్మపురాణం అన్నాడు. ఈ నిచిక్యు బ్రహ్మపురాణం ఏంటో చూద్దాం. అటువంటి వారు ప్రాచీనమైన శ్రేష్టమైన బ్రహ్మాన్ని నిజముగా తెలుసుకున్నవారే అవుతారు. అర్థమైందండి? ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ అటువంటి వారు ప్రాచీనమైన శ్రేష్టమైన బ్రహ్మాన్ని నిజంగా తెలుసుకున్న వారే అవుతారు. సమగ్ర భావార్థం ఈ శ్లోకము ఇలా చెబుతోందంట. ప్రాణము పనిచేస్తుంది, కానీ ప్రాణానికి జీవశక్తినిచ్చేది ఆత్మ. కన్ను చూస్తోంది, కానీ చూపునిచ్చేది ఆత్మ. చెవి వింటోంది, కానీ వినిపించేది ఆత్మ. మనస్సు ఆలోచిస్తుంది, కానీ ఆలోచనలు తెలుసుకునేది ఆత్మ. ఈ అంతర్ముఖ సాక్షి అయిన ఆత్మను ఎవరు తెలుసుకుంటారో వారు ప్రాచీనమైన పరమమైన బ్రహ్మాన్ని నిజముగా తెలుసుకున్న వారే. బ్రహ్మము అంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి. అదేవిధంగా ఆత్మలు మరియు పరమాత్మ ఉండేటువంటి పరంధామము నివాస స్థానము గురించి, బ్రహ్మలోకం, బ్రహ్మ మహాతత్వం అంటాను చూసారా, దాని గురించి కూడా తెలియచేస్తుంది. అర్థమైందండి? ఇది ఈ విధంగా సమగ్రమైనటువంటి సారాంశము. ఒక్క వాక్యములో సారాంశం: ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ సాధనాలు మాత్రమే. వాటిని నడిపే అంతర్ముఖ చైతన్యమే ఆత్మ. ఆ ఆత్మను తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానము. ఇది ఉపనిషత్తులు చెప్తున్నాయండి. ఉపనిషత్తులు చెప్తున్నాయి భగవద్గీతలో ఉన్న విషయాన్ని. అందుకని గీతోపనిషత్సు అంటారు. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. ఆత్మ చైతన్య బిందువు శరీరమేమో, చూడండి, ఆత్మ చైతన్య బిందువు శరీరమేమో సాధనము, ఇంద్రియాలేమో పరికరాలు, డ్రైవరు వేరు, వాహనం వేరు, ఆత్మ వేరు, శరీరము కాదు, ఆత్మ శరీరము కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, ఆత్మ సాక్షి చైతన్యము. గీతలో కూడా చాలా చక్కగా 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో క్షేత్రజ్ఞ అనే ఆ క్షేత్రజ్ఞ విభాగ యోగం ఉంది చూసారా. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ. క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, ఆత్మ వేరు, శరీరము వేరు. ఈ విధంగా 2-3 శ్లోకాలు ఇచ్చారు. అవి అవసరం లేదు మనకి, ఇప్పటికి తెలుసుకున్నాము. నీవు చేసేవాడు కాదు, తెలుసుకునేవాడివి. ఒక సరళమైన ఉదాహరణ ఇచ్చాడండి దీనికి. నిజంగా నాకు బాగా నచ్చి రాసుకున్నాను. ఒక ఇంట్లో బల్బు వెలుగుతోంది, ఫ్యాన్ తిరుగుతోంది. బల్బు వెలుగుతోంది, ఫ్యాన్ తిరుగుతోంది, టీవీ పనిచేస్తోంది. సాధారణంగా మనం అనుకుంటాము బల్బు వెలుగుతోంది, ఫ్యాన్ తిరుగుతోంది, కానీ ఎవరో ఒకరు గ్రహిస్తారు ఈ అన్నిటికీ మూలము విద్యుత్తు. అప్పుడు మనం ఏమంటామండి? ఈ వ్యక్తికి విద్యుత్ సూత్రము నిజముగా అర్థమైంది. అలాగే ఈ శరీరము కాదు, మనస్సు కాదు, ప్రాణము కాదు, వీటన్నిటినీ నడిపే ఒక చైతన్య శక్తి నేనే. ఉపనిషత్తు అంటుంది వారు మాత్రమే బ్రహ్మాన్ని నిజముగా తెలుసుకుంటారు. బ్రహ్మ అంటే ఆత్మని, పరమాత్మని వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. ఇక్కడతో మనం 2వ దానికి వచ్చేద్దాము. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇప్పుడు 2వ దానికి వచ్చేద్దాం. ఇది 4:4:19. 4:4:19 కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అందుకనే 2 కవర్ చేస్తున్నాను. అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది, ఒక 5 నిమిషాల్లో. ఒకసారి శ్లోకాన్ని వినండి. నేను బైఫర్కేషన్ విడగొట్టి స్ప్లిట్ వర్డ్స్ చదువుతాను, ఎందుకంటే మంత్రం చాలా కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది పలకడం. మనసా ఏవ అనుద్రష్టవ్యం న ఇహ నానా అస్తి కించన మృత్యోః సహ మృత్యుం ఆప్నోతి యహ ఇహ నానా ఇవ పశ్యతి. ఇది మంత్రం అండి. 2వ మంత్రము 4:4:19. ఒకసారి చూడండి. ఈ మంత్రం ఉపనిషత్తులలో అత్యంత గంభీరమైన హెచ్చరికలలో ఒకటి. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. అక్కడ ఏం రాశారంటే ఈ మంత్రము ఉపనిషత్తులలో అత్యంత గంభీరమైన హెచ్చరికలలో ఒకటి. ఉపనిషత్తు ముందుగా చెబుతోంది మనసైవ అనుద్రష్టవ్యం అని చెప్పాడు. దాని మీనింగ్ ఏంటి? ఆత్మను కళ్ళతో చూడలేము. ఆత్మని కళ్ళతో చూడగలుగుతామా? చూడలేము.
పరమాత్మని కళ్ళతో చూడగలమా? చూడలేం. 11వ అధ్యాయం 8వ శ్లోకం ఏం చెప్పాడు? నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. యోగము ద్వారా, ఆ విధంగా రాజయోగ ప్రక్రియ ద్వారా నువ్వు నన్ను చూడగలుగుతావు. ఆత్మని ఇంద్రియాలతో పట్టుకోలేము. శుద్ధమైన స్థిరమైన మనస్సుతోనే ఆత్మను తెలుసుకోవాలి. ఇది మొదటి పంక్తి. నేహ నానాస్తి కించన ఈ రెండో పంక్తి. ప్రపంచంలో తేడాలు లేవు కానీ శరీరాలు వేరు. ప్రపంచంలో తేడాలు లేవు కానీ శరీరాలు వేరు. అర్థం చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అది నిజమే, కానీ ఆత్మస్థాయిలో భేదం అసలు లేదు. ఇందాక చెప్పాను చూసారా, శైవులు వైష్ణవులు, ఉన్నవాడు లేనివాడు, నల్లవాడు తెల్లవాడు, స్త్రీ పురుష, పలానా జాతి, పలానా వర్గము, వర్ణము, భాష, దేశము, ఇవన్నీ శరీరానికి సంబంధించింది. ఆత్మకి అటువంటి విభజన లేదు అంటున్నాడు ఈ ఉపనిషత్తులో. అర్థమైందండి? ప్రపంచంలో తేడాలు లేవు కానీ తేడాలు లేవని కాదు, శరీరాలు వేరు. అది నిజమే. చూసారా, ప్రపంచంలో తేడాలు లేవని కాదు, శరీరాలు వేరు. అది నిజమే, కానీ ఆత్మస్థాయిలో భేదము అసలు లేదు. అందరిలో ఒకే జీవశక్తి, ఒకే చైతన్యము, ఒకే ఆత్మతత్వము. ఈ మూడో పంక్తి చాలా అద్భుతంగా ఉంటుందండి, జాగ్రత్తగా వినండి. మృత్యోహ స మృత్యుమాప్నోతి, మృత్యోహ స మృత్యుమాప్నోతి. ఇక్కడ ఎంత మీనింగ్ ఏమి ఇచ్చారు చూడండి. ఇది శరీరము చనిపోవడం కాదు, ఇది ఆత్మస్థితి నుండి జారిపోవడము. ఎప్పుడైతే ఆత్మస్థితి నుండి మీరు జారిపోయి దేహం యొక్క స్థితిలోకి వస్తారో, అంటే నేను దేహం అనేటువంటి భావనలోకి వస్తారో, అప్పుడు మీరు మరణించినట్టంట. మళ్ళీ ఆత్మిక స్థితిలోకి వచ్చారంటే మళ్ళీ జీవించినట్టంట. మళ్ళీ ఎవరితో గొడవపడి మళ్ళీ దేహాభిమానంలోకి వస్తే మీరు మరణించినట్టంట. అర్థమైందండి? మరణము తర్వాత మరణం, మరణం తర్వాత మరణం, మరణము జననము, మరణము జననము. ఎంత అద్భుతంగా చెప్పాడు చూసారా. అందుకనే మనం బృహదారణ్యక ఉపనిషత్తులో అది అసతోమా సద్గమయ ఉంది చూసారా. అసతోమా సద్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటాడు. అమృత అంటే ఆత్మ, మృత అంటే వినాశి, దేహం. ఎప్పుడైతే దేహంతో మీరు దేహ భ్రాంతిలో మాట్లాడుతున్నారో, అంటే మీరు మరణించి మాట్లాడుతున్నారనమాట. మరణించి మాట్లాడితే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఏదో పరికరాని విషయాలు మాట్లాడతారు. అదే అమృతత్వం అంటే ఆత్మిక స్థితిలో మాట్లాడారంటే ఆటోమేటిక్గా దివ్య గుణాలు, చక్కగా మీరు పూర్వకంగా అందరినీ గౌరవించుకుంటూ మాట్లాడతారు. తోటి సోదర ఆత్మని సోదరుడిగా గౌరవించి మాట్లాడతారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, శరీరం చనిపోవడం కాదు, ఇది ఆత్మస్థితి నుండి జారిపోవడం. ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటామో, నేను ఈ శరీరము, నీవు వేరు, నేను వేరు, నాకు ఇది కావాలి, నాకు భయము, అప్పుడే భయం పుడుతుంది, ఆశ్రయం పుడుతుంది, ద్వేషం పుడుతుంది. ఆ క్షణములో మనము ఆత్మస్థితిని కోల్పోతాము. అదే ఉపనిషత్తుల భాషలో మరణము. అదే అంటే ఏమి లేదు, సింపుల్ అనమాట. నేను దేవునికి పనిచేస్తే మీరు మరణించి, ఆ విధంగా జీవోత్సవం అంటారు చూసారా, జీవించి ఉన్నా మరణించినట్టే లెక్క. దానివల్ల ఆత్మ శుద్ధి అవ్వదు, ఆత్మ ఇంకా కుళ్ళిపోతుంది. అందుకని దాన్ని మరణముతో సమానము అంటున్నాడు. ప్రతిసారి దేహాభిమానంలో పడితే మనము ఒక మరణం అనుభవిస్తున్నాం చూసారా. దేహాభిమానంలో వచ్చామంటే మరణం అనుభవిస్తున్నాం. అందుకే ఉపనిషత్తు చెబుతోంది భేద దర్శనం మరణం, భేద దర్శనం మరణం, ఏకత్వ దర్శనం అమృతం అన్నాడు. మరణం అమృతం. భగవద్గీత కూడా ఇదే చెబుతుంది. 13:27లో అన్నింటిలో ఒకే ఆత్మను చూసేవాడు. 13:27 చెప్పాడు. ఒకసారి 13:27 పరిశీలిద్దామండి. 13:27లో ఏమిచ్చాడు ఒకసారి, ఆ నంబర్ బట్టి నాకు తెలిసిపోతుంది. 27లో ఏమన్నాడు, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాడు. ప్రతి ఒక్కరిలో కూడా పరమేశ్వరుని మనం పొందేటువంటి ఆత్మ యొక్క ఉనికిని మనం అక్కడ గమనిస్తాం. అన్నింటిలో ఒకే ఆత్మను చూసేవాడు నశించడు. అయిపోయింది. ఇంకొంచెం ఈ మంత్రం మనకు ఇస్తున్న సందేశం ఒకటే, నేను శరీరము కాదు, నేను ఆత్మను. ఈ భావంలో స్థిరపడితేనే నిజమైన అమృతత్వము. అర్థమైంది? అదేవిధంగా కొన్ని క్వశ్చన్ ఆన్సర్ లాగా ఇచ్చారండి. ప్రేక్షకులు అడుగుతారనమాట, ఈ ప్రశ్న ఇదేంటి అంటే దానికి సమాధానం చాలా మరి కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవడం కోసం నేను రాసుకున్నాను. ఇక్కడ ఏమన్నాడు, మొదటి ప్రశ్న 3 ప్రశ్నలు ఇచ్చాడు, అంతే. 3 ప్రశ్నలు కాదు, 2 ప్రశ్నలు ఇచ్చాడు. ఇక్కడ భేదము అసలు లేదు అంటే ప్రపంచంలో తేడాలు లేవా? భేదము లేదంటున్నారు, ప్రపంచంలో తేడాలు లేవా? దానికి సమాధానం ఏం చెప్పారండి, లేదు, శరీరాలు వేరు, పాత్రలు వేరు, కానీ ఆత్మతత్వం ఒక్కటే. భేదము శరీరములో ఉంది కానీ ఆత్మలో లేదు. రెండో ప్రశ్న ఇక్కడ మృత్యోహ
స మృత్యుమాప్నోతి అంటే ఎన్నిసార్లు చనిపోతాము అన్నాడు. ఎన్నిసార్లు చనిపోతామంటే దానికి సమాధానం ఏం చెప్పారండి? ఇది శరీర చావు కాదు, ఇది శరీర చావు కాదు, ఆత్మస్థితి నుండి దేహాభిమాన స్థితిలోకి మళ్ళీ మళ్ళీ పడటమే మరణము నుండి మరణము, మరణము నుండి మరణం, మరణము నుండి జననము, మళ్ళీ కొంచెం ఆత్మిక స్థితిలో వస్తే జననము, మళ్ళీ తర్వాత మరణమే. ఎందుకంటే మరణము నుండి మరణం అన్నాడు? నిరంతరము మనము దేహాభిమానంలోనే మనం కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి మరణము నుండి మరణము, మరణము, మరణం, మరణం అంటున్నాడు. ఒక సరళమైన రోజువారీ ఉదాహరణ అయిపోతుందండి. ఆఫీస్ ఉదాహరణ. మీరు ఆఫీసులో ప్రశాంతంగా ఉన్నారు, ఆ క్షణంలో మీ స్థితి ఏంటి? నేను శాంతముగా ఉన్నాను అంటే ఆత్మిక స్థితి. అప్పుడు ఒక ఆలోచన, అతడు నాకంటే మెరుగైన వాడిగా కనిపిస్తున్నాడు, అక్కడ ఏమైంది? పోలిక, తక్కువ భావం, సంతృప్తి. ఆ క్షణములో మీరు ఆత్మస్థితి నుండి జారిపోయారు. కొద్దిసేపటికి ఇంకో ఆలోచన, నేను అతడిని మించి ఉండాలి, అహంకారం. ఇది ఏమిటి? మరణము నుండి మరణము. ఒక్క రోజులోనే ఎన్నిసార్లు జరుగుతుందో ఆలోచించండి. ఉపనిషత్ ఇలా చెప్పడం లేదు, ప్రపంచంలో భేదము లేదు, శరీరాలు ఒకటి కాదు. ఉపనిషత్ చెబుతోంది ఆత్మస్థాయిలో భేదము లేదు, శరీర భేదాన్ని ఆత్మ భేదముగా మార్చిన క్షణమే అజ్ఞానము ప్రారంభం అవుతుంది. ఆఖరిగా మీకు ఈ యొక్క మంత్రం యొక్క సారాన్ని చెప్పి ముగిస్తానండి. ఈ మంత్రం యొక్క సారం ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ జగత్తులో నిజముగా వేర్వేరు తత్వాలు లేవు. భేదము కనిపిస్తున్నది మనస్సు యొక్క అజ్ఞానం వల్ల మాత్రమే. శుద్ధమైన స్థిరమైన మనస్సుతో చూసినప్పుడు అన్ని చోట్ల ఒక్కటే ఆత్మతత్వం కనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడ వేర్వేరు అక్కడ వేర్వేరు అని భేద దృష్టితో చూస్తారో వారు మృత్యు చక్రములోనే తిరుగుతారు. కానీ ఏకత్వ దృష్టితో చూసేవాడు మృత్యువును దాటిపోతాడు. ఇది అండి రెండు ఉపనిషత్తుల యొక్క సారము. ఇక్కడతో మన చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఈసారి గీతా శ్లోకాన్ని మనం చర్చించబోతున్నాం. అదేవిధంగా యక్ష ప్రశ్నల్లో 30వ ప్రశ్న మనం తీసుకోబోతున్నాం. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికను ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.